ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలరాజ్ అంకుల్ ఏంటి ఇంకా కాల్ చేయడం లేదు? రే అబ్బోడా, ఆ తలతిక్కోడికి చెప్పుండవు గదా, ఉత్తినే భయపెట్టాలి గాని ప్రాణాలు తీయొద్దని. అన్నీ చెప్పి క్లియర్గా ప్లాన్ చేశానమ్మా, మీరేం టెన్షన్ పడకండి. అయినా చచ్చిన మామ కళ్ళ ముందు కనిపిస్తూ చంపేస్తాను అంటుంటే అది నిజమని చెప్తున్నా పాపం నిరూపించడానికి ఆధారాలు లేక వదిన పిచ్చిదాల్లా మారిపోవడం కళ్ళారా చూడాలి యువరాజ్. అనుకున్నది జరిగితే వచ్చే ఆనందం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఆ జగదాత్రి మన ప్లాన్ కనిపెడితే ఆ వచ్చే సమస్యల గురించి మీరెవ్వరూ ఆలోచించడం లేదు. మే, ఎందుకు ఊరికే ప్రతిదానికి భయపడతావు? ఏదో అదృష్టం కొద్దీ కొన్నిసార్లు మన మీద గెలిచుండది, అట్టా అని ప్రతిసారి మన మీద గెలుస్తుందా ఏంది? దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే దెబ్బని తప్పించుకోవాలని చూస్తారు, కానీ దెబ్బ ఎక్కడి నుంచి పడుతుంది, ఎవరు కొడుతున్నారని ఆరా తీస్తూ కూర్చోరు. ఈసారి జగదాత్రి వాళ్ళు మన మీద గెలవలేరు. ప్లీజ్ నన్ను వదిలేయండి, ఆపండి, ప్లీజ్ ఆపండి. ఏ చావు భయం అంత భయంకరంగా ఉందా కౌశికి? మరి నాకెట్లా ఉండాలి? నన్ను చంపేసినావు, నా భార్యని నా కూతుర్ని జైలుకు పంపినావు, నా కొడుకు ఒంటరి వాడయ్యాడు. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? అయ్యో, మిమ్మల్ని చంపినందుకు మీ కూతురు జైలుకు వెళ్ళింది. ఆ అత్తగారి మీద నేను కేసు పెట్టలేదు మామయ్య. దయచేసి నా మాట వినండి, ఒకసారి కారు ఆపండి ప్లీజ్. నీ మాటలతో మమ్మల్ని చాలా రోజులు మోసం చేసినావు, ఇక నన్ను మోసం చేయలేవు. మోసం చేయనీకి నేను మనిషిని కాదు. మామయ్య ప్లీజ్, కీర్తి గురించి ఆలోచించండి ప్లీజ్. నేను లేకుంటే నా బిడ్డ అన్యాయం అయిపోతుంది. నేను నా కుటుంబం కూడా కలిసి ఉండాల్సింది కదా కౌశికి, నీ వల్లే లేము. మరి నువ్వెలా నీ కుటుంబంతో కలిసి ఉండగలవు? నీ టైం అయిపోయింది కౌశికి. నువ్వు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే టైం వచ్చేసింది. మామయ్య ప్లీజ్. రమ్య, ప్రాజెక్ట్ 16 ప్లే చేయి. ఓకే సార్. దయ్యం ఉందని ఊరంతా ఖాళీ చేసి పక్క ఊరు వెళ్ళిపోయారు. ఆ ఆదిత్యపురమేనా సార్? అవును జేడి. ఈ రోజుల్లో జనాలు ఇంకా దయ్యాలు భూతాలున్నాయని నమ్ముతున్నారా? విజ్ఞానం కన్నా విద్య కన్నా చావు భయం చాలా గొప్పది కేదా. ఆ భయమే ఆ ఊరి జనాల్ని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేసింది. ఆ ఊరికి రెండే గుర్తింపును తెచ్చాయి. ఒకటి అక్కడున్న పురాతనమైన గుడి, రెండు ఈ రాజ్మహల్. ఈ ఇంట్లో జమీందారులు ఉండేవాళ్ళు, కానీ జనరేషన్ మారే కొద్దీ అందరూ బయట సెటిల్ అయిపోవడం వలన ఈ మహల్లో ఎవ్వరూ ఉండేవారు కాదు. గుడికి దేశం నలుమూలల నుంచి జనాలు రావడం వల్ల వాళ్ళు ఉండడానికి ఈ ఇంటిని హోటల్గా మార్చారు. సడన్ గా ఊర్లో ఈ మహల్లో అనుమానాస్పద చావులు మొదలయ్యాయి. జనాలు ఎందుకు చనిపోతున్నారు, ఏమవుతుందో కూడా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.
మరి ఇంత జరుగుతుంటే పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఏం చేయలేదా సార్? ఎందుకు చేయలేదు? ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళిన ఏ ఆఫీసరు కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రాణాలతో రాలేదు. చావులు పెరగడం మొదలయ్యాయి. ఊర్లో జనాలు కూడా చనిపోతుంటే ఇంకా అక్కడున్న ఊరి వాళ్ళు ముందు చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా మారి అక్కడున్న వాళ్ళందరినీ చంపేయాలని చూస్తున్నారని నమ్మడం మొదలుపెట్టారు. ఆ భయంతో అందరూ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక మూఢనమ్మకాన్ని పట్టుకుని ఊరంతా పుట్టిన ఊరుని పెరిగిన ఇంటిని వదిలేసి వెళ్ళిపోయారా? నమ్మడానికి కష్టంగా ఉన్నా కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని కాదనలేకపోతున్నాం సార్. అసలు అక్కడ దయ్యం ఉందా లేదా అనేది పక్కన పెడితే జరిగిన మరణాల వెనక ఏదో ఒక మిస్టరీ ఉందని నాకు అనుమానంగా ఉంది. ఖచ్చితంగా ఈ మర్డర్స్ వెనక ఏదో మిస్టరీ ఉంది సార్. లేదంటే ఇంతమంది రీజన్స్ లేకుండా ప్రూఫ్ లేకుండా చనిపోవడం ఏంటి? నేను జేడీ వెంటనే ఆ ఊరెళ్ళి మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయో మేం కనిపెడతాం సార్. అవును సార్. చాలా రోజుల తర్వాత ఒక ఛాలెంజింగ్ కేసు దొరికింది. అక్కడ ఏ దయ్యము లేదని నిరూపించి దయ్యం ముసుగులో ఊరందరినీ భయపెట్టిన వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళీ ఆ ఊరికి ఆ గుడికి జనాలు వచ్చేలా చేస్తాం సార్. మీరు వెళ్ళడానికి ఒక చిక్కుంది. ఏంటి సార్? ఐజీ గారు ఈ ఆపరేషన్ కి పెళ్లి కాని ఆఫీసర్స్ ని మాత్రమే పంపించమని చెప్పారు. పెళ్లి కాని వాళ్ళ సార్? పెళ్లి కాని వాళ్ళనే పంపమన్నారా? అదేం రూల్ సార్? పెళ్లి కాని వాళ్ళు ఒకలా పెళ్ళైన వాళ్ళు ఒకలాగా ఇన్వెస్టిగేషన్ చేస్తారా సార్? సమస్య ఇన్వెస్టిగేషన్ గురించి కాదు జేడి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ప్రాణాలతో రావడం లేదు. పెళ్ళయి ఉంటే ఒక కుటుంబాన్ని ప్రమాదంలో పెట్టి ఆఫీసర్స్ ని అక్కడికి పంపడం ఆయనకిష్టం లేదట. అందుకే ఓన్లీ పెళ్లి కాని వాళ్ళనే పంపించమని చెప్పారు. సార్, కేవలం పెళ్ళైందని మమ్మల్ని ఆపరేషన్ కి పంపకుండా ఉండడం అన్యాయం సార్. మీరే ఏదో ఒకటి చేసి ఈ ఇన్వెస్టిగేషన్ మాకు ఇప్పించండి సార్. ఒకే ఒక మార్గం ఉంది. ఏంటి సార్? మీ ఇద్దరికీ పెళ్ళయిందన్న విషయం నాకు మీ టీంకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు కదా. జేడీ కేడీలాగా మీరిద్దరూ పెళ్లి కాలేదని యాక్ట్ చేస్తే చాలు. ఒక్కసారి ఆలోచించుకుని చెప్పండి. మీ ఇద్దరికి ఓకే అనుకుంటే అప్పుడు అలా కాదు, ఒక్కసారి ఇంటికెళ్ళి ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు సార్. మాకు ఫస్ట్ డ్యూటీయే, దాని తర్వాతే ఏదైనా. మేము ఆదిత్యపురం వెళ్తున్నాం సార్. రేపు ఐజీ గారిని కలిసి మిగిలిన డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. జై హింద్ సార్. జై హింద్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.